అమెరికా మాటలకు చేతలకు పొంతన కనిపించడం లేదు. మొన్న వార్ను ఆపేశామంటూనే అలానే ఇటు దాడులు సైతం చేశారు. ద సేమ్ టైం ట్రంప్ ట్వీట్స్ను సైతం మనం చూసాం. ప్రతిసారి కూడా ట్రంప్ ఈ ట్రెండ్ను మాత్రం కొనసాగిస్తూనే వస్తున్నారు. ఆయన చేస్తున్న ట్వీట్స్కు అక్కడ జరుగుతున్న పరిణామాలకి పొంతన లేకుండా పోతోంది. ఇరాన్ ప్రభుత్వం తమకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉంది అంటూ చెప్తూనే ఆ తర్వాత ఇరాన్ దగ్గర నుండి వచ్చిన ట్వీట్తో పూర్తిగా కూడా బట్టబయలైపోయిన నిజం ఏంటంటే అసలు ట్రంప్తో ఇరాన్ ఎటువంటి చర్చలు జరపలేదు అనేది. అయితే ఇరాన్ పదే పదే ఎటువంటి కండిషన్స్ లేకుండా నెగోసియేషన్కి మాత్రమే ఒప్పుకుంటామని చెప్తున్నా సరే ట్రంప్ మాత్రం మీడియా ముందుకు రావటం లేకపోతే ట్రూత్ ద్వారా ఆయన ఇటు ఇరాన్ లొంగిపోవడానికి సిద్ధంగా ఉంది, కొన్ని కండిషన్స్ను సైతం పెడుతోంది. ఆ కండిషన్స్ అన్నిటికీ కూడా ఇటు ఇరాన్ ఒప్పుకుంటోంది అంటూ కూడా ట్రంప్ చెప్తున్న వైఖరిని మనం చూసాం. దాన్ని ఇరాన్ ఖండిస్తూనే వచ్చింది. అయితే ఓవైపు చర్చలు దాడులకు బ్రేక్ అంటూనే పశ్చిమాసియాకు భారీగా దళాల తరలింపు చేస్తోంది ట్రంప్. అయితే ఇది వ్యూహాత్మకంగా ఆయన చేస్తున్న ఒక స్ట్రాటజిక్ మూవా లేకపోతే నిజంగానే ఆయన యుద్ధం ఆపడానికి ట్రై చేస్తున్నారా అనే కోణంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆలోచనలో పడిపోయింది. ఇకపై భూతల దాడులు సైతం చేయాలని యుఎస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇరాన్ యుద్ధంలోకి మరో 10,000 మంది సైనికులు జాయిన్ అవ్వబోతున్నట్టుగా సైతం తెలుస్తోంది. ట్రంప్ ఈ మొత్తాన్ని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా యుఎస్ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. 5,000 మంది మెరైన్ కమాండోస్, 2,000 మంది పారాట్రూపర్స్, మరో 3,000 మంది సైనికులను పంపబోతుంది యుఎస్. 10,000 మందిని పంపేందుకు పెంటగన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా సైతం యుఎస్ మీడియా స్వయాన వెల్లడిస్తోంది. మరి దీనికి సంబంధించి ట్రంప్ ఎటువంటి ఆన్సర్స్ ఇస్తారు అనేది కూడా చూడాలి. ప్రతిసారి కూడా పొంతన లేనటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము. ఆయన చేసే ట్వీట్స్ కి ఆయన చెప్పే మాటలకి జరుగుతున్న రియాలిటీకి చాలా డిఫరెన్సెస్ మనకు పదే పదే కనిపిస్తూనే ఉన్నాయి. అయినా ఆ డిఫరెన్సెస్ కు సంబంధించి ట్రంప్ ఎన్నడూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అయితే యుఎస్ ప్రచురితం చేస్తున్న ఈ ఏవైతే న్యూసెస్ ఉన్నాయో వీటికి సంబంధించి మనం చూసుకుంటే ఈ వార్ ఇంకా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం సైతం కనిపిస్తోంది. ఇప్పటికే పలు ఆయిల్ రిఫైనరీస్ పై ఇటు ట్రంప్ దాడులు చేశారు. ద సేమ్ టైమ్ ఇరాన్ సైతం గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ పై దాడి చేసింది. అయితే ఈ యుద్ధం కారణంగా కేవలం ఇరాన్ లో మాత్రమే ఇక్కడ యుద్ధ వాతావరణం అనుకోలేదు. పూర్తిగా వరల్డ్ ప్రపంచం మొత్తం కూడా ఈ యుద్ధం ఎఫెక్ట్ ను చూస్తోంది. పెట్రోల్ ఫర్దర్ గా సైతం ఉండే అవకాశం ఉందా లేదా అనే కోణంలో సైతం ఇటు డౌట్స్ కొనసాగుతున్నాయి. సో ఎస్, అసలు ట్రంప్ ఏమన్నారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆయన క్లియర్గా కూడా యుద్ధం ఆగిపోబోతోంది అంటూ సైతం కమెంట్స్ చేశారు ట్రూత్లో. అండ్ ఇప్పుడు యుద్ధానికి సంబంధించి కొన్ని కీలక విషయాలను సైతం ఆయన చెప్పారు. అసలు ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. A total fool, and they're not fools. They're very smart, actually, in a certain way. And they're great negotiators. I say they're lousy fighters, but they're great negotiators. They are begging to work out a deal. I don't know if we'll be able to do that. I don't know if we're willing to do that. They should have done that 4 weeks ago. They should have done it 2 years ago. Or they should have done it when we first came into office, because 2 years ago they had free reign under Biden. Sleepy Joe, worst president in the history of our country. What he allowed to happen to our country at the borders, and even with a thing like this. But not just him. Every president for 47 years, every president should have done this. They should have done it a long time ago, because you cannot give lunatics a nuclear weapon, and they would have had a big one. It stopped really when we did the B-2, but even before that, the Barack Hussein Obama, what he did where he gave them the Iran nuclear deal, gave them free will toward a nuclear weapon. Basically, he chose Iran over Israel and others that didn't want him to do it. But I terminated that deal. Had I not
ఇసుక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, చెప్పండి, అసలు అక్కడ వార్ సిచ్యువేషన్ ఏమై ఉంటుంది అనుకోవాలి? ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ అనుకోవాలా ట్రంప్ చెప్తున్నవి, లేకపోతే కావాలని ఆయన ఒక 10 రోజుల విరామం తీసుకున్నారనుకోవాలా? అప్డేట్స్ ఏంటి రామ్దాస్? డెఫినెట్లీ ట్రంప్ ఐడియాలజీ అంతా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు, అదే రకంగా అడుగులు వేస్తున్నారు. శాంతి చర్చలు జరపడానికి వీలుగా ఇరాన్ ఇంధన రంగంపై దాడులను మరొక 10 రోజుల పాటు అంటే ఏప్రిల్ 6 వరకు నిలిపేసినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నిన్నంతా కూడా క్యాబినెట్ మీట్ తర్వాత మాట్లాడారు. అట్ ద సేమ్ టైం నాటో అలయన్స్ పై నిప్పులు చెరిగారు, వాళ్ళపై కూడా కలిసి రావట్లేదంటూ మండిపడ్డ పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ టెహరాన్ తో శాంతి చర్చలకు సంబంధించి ఆలోచిస్తున్నప్పటికీ మరిన్ని ఆల్టర్నేటివ్స్ కూడా థింక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అది ఒకవేళ ఫెయిల్ అవుతే కనుక ఎలా అటాక్ చేయాలనే దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే సేమ్ టైం అంటే 2 రకాలుగా ఆలోచిస్తున్నారు. అటు చర్చలకు వాళ్ళకు అవకాశం ఇస్తున్నామని చెప్తూనే ఇటువైపు దాడులకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. మనకు ఇప్పటికే ఆల్రెడీ తైవాన్ నుంచి మెరైన్ కమాండోస్ బయలుదేరారు. దాదాపుగా 5,000 మంది నేవీ సీల్స్ తైవాన్ నుంచి మిడిల్ ఈస్ట్ వైపు వస్తున్నారు. ఇండియన్ ఓషియన్ నుంచి మెడిటేరియన్ సీ మీదుగా ఇటు వస్తున్నారు. అలాగే మరోవైపు 2,000 మెంబర్స్ పారాట్రూపర్స్ వస్తున్నారు. ఇది 82 ఎయిర్ బోర్న్ డివిజన్ అంటారు. ఇది నార్త్ కరోలినా నుంచి ఇక్కడి నుంచి బయలుదేరుతోంది. సో వీళ్ళంతా కూడా చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఎట్లా అంటే ఏ ప్రాంతాన్నైనా ప్రపంచంలో ఏ సుదీర్ఘమైనటువంటి దూరంలో ఉన్న ఏ ప్రాంతాన్నైనా 18 గంటల్లో చేరుకొని ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని దాడులు చేసేంత షార్ప్ నైపుణ్యం ఉంది వీళ్ళకి. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా దింపుతున్నారు. వీళ్ళు పారాచూట్ల ద్వారా దిగుతారు, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. సో ఇదంతా ఆయన టార్గెట్ ఏంటంటే కర్గ్ ద్వీపం, కర్గ్ ఐస్లాండ్ ను, ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున ఆయిల్ రిఫైనరీలు డిపోస్ ఉన్నాయి, దాన్ని ఆక్యుపై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం హర్మోజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో దాన్ని రీఓపెన్ చేయించాలి. ఇది ఒక టార్గెట్. దాంతో పాటు ఏకంగా ఇరాన్ లోకి అడుగు పెట్టాలి, ఇరాన్ భూభాగంలోకి అడుగు పెట్టి అక్కడ నుంచి ఇక భూతల దాడులు చేయాలనేది ట్రంప్ టార్గెట్ గా మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వీటన్నిటికి సంబంధించిన నివేదికలు అంటే పెంటగాన్ వీళ్ళందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అమెరికాకు సంబంధించినటువంటి వాల్ స్ట్రీట్ జర్నల్ కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, ఇట్లాంటి వార్తా సంస్థలన్నీ కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే మొన్నటిదాకా శుక్రవారం దాకా గడిపించాడు చర్చలు జరపడానికి వీలుగా ఇరాన్ ఇంధన రంగంపై దాడులు మరొక 10 రోజుల పాటు అంటే ఏప్రిల్ 6 వరకు వాయిదా వేసినట్లుగా ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసింది. సో మొత్తం మీద ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ తో చేస్తున్న యుద్ధంపై ఇప్పుడు సెనెట్ సాయుధ సేవల కమిటీ కూడా తన మొదటి విచారణ నిర్వహించాలని చెప్తుంది. కానీ సెనేటర్లు తమ ఈ విరామం నుంచి తిరిగి వచ్చే ఏప్రిల్ మధ్యకాలానికి ముందు వరకు కూడా కాదు కాబట్టి వాళ్ళ అనుమతి ఉన్నా లేకున్నా ట్రంప్ ఇక తన పని తాను చేసుకొని పోతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. ట్రంప్ అట్లాగే ఇజ్రాయెల్ ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇజ్రాయెల్ అయితే భీకరంగా దాడులు చేస్తుంది. ఒక రకంగా టెహరాన్ తో పాటు షిరాజ్ అనే నగరం, మరొక రఫా అనే నగరంపై భీకర దాడులు చేస్తుంది. అక్కడ చాలా మంది దాడులకు బలవుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు భారీగా ప్రాణ నష్టం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం లెబనాన్ పై విరుచుపడుతున్నారు. అంతేకాదు లెబనాన్ లోని సదరన్ పార్ట్ ని అయితే ఏకంగా 30 కిలోమీటర్లు ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఇక దాని అంతా కూడా బఫర్ జోన్ గా ప్రకటించుకుంది. ఆ ప్రాంతంలో హెజ్బుల్లాని ఎరువేసేదాకా అదంతా వాళ్ళ ఆధీనంలో ఉందంటూ అనౌన్స్ చేసుకుంటున్న పరిస్థితి. ఇదంతా చూస్తుంటే నిన్న అలీ రెజా తంగ్సరిని మట్టు పెట్టారు, ఎలిమినేట్ చేశారు. సో ఆయన ఎవరంటే ఈ హెర్మూజ్ స్ట్రైట్ ని ఇన్ని రోజుల పాటు ఆపింది అతనే. సో అతన్ని ఎలిమినేట్ చేయడం ద్వారా ఒక రకంగా బిగ్ సక్సెస్ అని వాళ్ళు భావిస్తున్నారు అమెరికన్స్. సో ఇదంతా కూడా యుఎస్ సెంట్రల్ కమాండ్ కి చాలా క్లియర్ గా ఆదేశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఓవైపు అటు గెరార్ ఆర్ఫోర్డ్ నౌక ఉంది, మరోవైపు అబ్రహం లింకన్ ఉంది, మరోవైపు యుఎస్ఎస్ ట్రిపోలి ఉంది. సో ఈ 3 నౌకలు ఇటు మెడిటేరియన్ సీ నుంచి అలాగే గల్ఫ్ ఆఫ్ పర్షియా ఇటువైపు ప్రయాణం చేస్తున్నాయి. అంటే యుద్ధం ఎటువైపు దారితీస్తుందో ఇంకా తెలియని పరిస్థితి. ఓవైపు పాకిస్తాన్ మీడియేషన్ ద్వారా చర్చలు జరుగుతాయని చెప్తున్నప్పటికీ కూడా అది ఇక్కడంతా కూడా ఇట్స్ అన్ ఫ్రజైల్ డిప్లొమాటిక్ సర్క్యూట్ కనిపిస్తుంది. ఎందుకంటే అదంతా చాలా సున్నితంగా ఉంది, ఎక్కడ స్ట్రాంగ్ గా లేదా డిప్లొమాటిక్ సిస్టమ్ అంతా కూడా. సో అదంతా కూడా సాధ్యమయ్యే పరిస్థితులు కనబడట్లేదు. సో ఏదేమైనప్పటికీ చర్చలు జరుగుతాయని చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు దాదాపు ఓవరాల్ గా 10,000 మందిని రంగంలోకి దించి ఇక ఏకంగా భూతల దాడులకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా ఇరాన్ వైపు నుంచి కూడా రిటాలియేషన్ స్ట్రైక్స్ ఉన్నాయి. యుఎస్ బేసెస్ పై కూడా దాడులు చేస్తున్నారు, భీకరంగా ఇజ్రాయెల్ పై దాడి చేస్తున్నారు. టెల్ అవీవ్ కావచ్చు, అలాగే వాళ్ళ సముద్ర తీర ప్రాంతమైన హైఫా నగరాన్ని కూడా దాడులు చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు. మిసైల్స్ తో డ్రోన్స్ తో విరుచుకుపడుతున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం నిన్న ఎమిరేట్స్ లో నిన్న 2 చంపారు. కువైట్ అలాగే బహ్రెయిన్
ఇట్లాంటి ప్రాంతాలపై కూడా వీళ్ళు రిటాలియేషన్ స్ట్రైక్స్ జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు కూడా అటు ఇప్పుడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ గల్ఫ్ కంట్రీస్ అవన్నీ కూడా ఇరాన్ కూడా తీవ్ర హెచ్చరికలు ఇస్తున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఓకే పట్టాం, ఇక దాడులు ఆపకపోతే సహించమంటూ ఇరాన్ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద అయితే మనం ఓవరాల్ గా చెప్పుకునేది ఏంటంటే యుద్ధం ఆగుతుంది అనే పరిణామాల నేపథ్యంలో మరోవైపు ఎవరి సన్నాహాల్లో వాళ్ళు ఉన్నారు. ఇరాన్ దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వైపు నుంచి, అమెరికా వైపు నుంచి కూడా అదే రకమైన సన్నాహాలు ఉన్నాయి. మరి ఇది ఎక్కడి దారి తీస్తుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చెప్పలేం. బట్ ఇక్కడ తుర్కీ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అలాగే కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహించి మేము చర్చలకు మార్గం సుగమం చేస్తాం, మీరంతా రెడీగా ఉండని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఇది సాధ్యమయ్యే పని కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ విట్కాఫ్ కావచ్చు, అలాగే ట్రంప్ అల్లుడు కుష్నర్, అలాగే జేడీ వాన్స్ వీళ్ళంతా కూడా దౌత్యానికి వాళ్ళ 15 పాయింట్ ఫార్ములాని పంపారు. కానీ ఇరానే రివర్స్ లో 5 వీళ్ళకు పాయింట్స్ పెట్టింది. ఆ రకంగా అంటే తమకు జరిగిన దాడికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లించాలి, దాంతో పాటు హర్మూజ్ పై తమకున్న సార్వభౌమత్వాన్ని ప్రపంచమంతా గుర్తించాలి, అట్ ద సేమ్ టైం పూర్తి స్థాయిలో దాడులు ఆపేయాలి, ఇక తమ జోలికి రాకూడదనే కొన్ని పాయింట్ కూడా ఇరాన్ కూడా పెట్టింది. బట్ ఇవన్నీ కూడా ఈ కండిషన్స్ అన్ని అమెరికా ఒప్పుకుంటుందా లేదా అమెరికా కండిషన్స్ ఇరాన్ ఒప్పుకుంటుందా అనేది మనకు ఇప్పట్లో తేలేలా కనిపించట్లేదు. బట్ ఈ అమెరికా చర్చలు అంటున్నప్పటికీ కూడా ఇరాన్ వైపు నుంచి ఇబ్రహీం జుల్ఫాగరి సైనిక ప్రతినిధి, అలాగే ఎఫ్ఎం ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి లేదా ఇతర నేతలంతా కూడా కొట్టిపారేస్తున్నారు. అసలు చర్చలు లేవు, అసలు అలాంటి పరిస్థితి లేదు, మాకు అంత ఆసక్తి కూడా లేదు, మేము దాడులు కొనసాగిస్తాం, ఇక పోరాటమే మాకున్నటువంటి ఫైనల్ ఆప్షన్, మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదంటూ వాళ్ళంతా చెప్తున్నారు. సో దీన్ని బట్టి యుద్ధం ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది, ఎప్పుడు ముగుస్తున్నారో ఇప్పుడు మనం చేతుల్లో లేని పరిస్థితి కనబడుతోంది, చెప్పలేని పరిస్థితి కనబడుతోంది. బట్ మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఇప్పటికైతే ఇంకా యుద్ధ వాతావరణం, యుద్ధానికి సంబంధించినటువంటి ప్రభావం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. హర్మూజ్ స్ట్రైట్ కనుక ప్రధాన ఇక్కడ మనకు కేంద్రంగా కనిపిస్తుంది. ఓవైపు అటు దాడులు, ఇటు హర్మూజ్ వైపు నుంచి మరొకటి బాబ్ అల్ మండేబ్ అని ఇంకొక స్ట్రైట్ ఉంది, ఇటువైపు అది రెడ్ సీ వైపు ఉంటుంది, సూయేజ్ కాల్వా. సో దాన్ని కూడా ఒకవేళ వీళ్ళ కారు ద్వీపం మీద దాడి చేస్తే దాన్ని కూడా వీళ్ళు మళ్ళీ బ్లాక్ చేస్తామంటున్నారు. కానీ ఇక్కడ అది బ్లాక్ చేసడానికి వీళ్ళు చూస్తూ ఊరుకోరు, ఎందుకంటే అక్కడ దాదాపు బ్రిటన్ ఎంటర్ అవుతుంది, అక్కడ యుఏ ఎంటర్ అవుతుంది, సౌదీ ఎంటర్ అవుతుంది, ఇరాన్ కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ ఎంటర్ అవుతుంది, జర్మనీ ఎంటర్ అవుతుంది. సో అక్కడ నుంచి కూడా 12% రవాణా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అది బ్లాక్ చేస్తే కనుక ఇక తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. సో ఇప్పుడు ఇరాన్ చెప్తున్న దాని ప్రకారం అక్కడ హౌతీలు ఎవరైతే యెమెన్ నుంచి ఎర్ర సముద్ర దొంగలు ఉంటారో సో వాళ్ళని ఎగదోస్తూ అక్కడ దాన్ని కూడా మూసివేస్తామంటూ చెప్తున్నప్పటికీ కూడా ఇదంతా సాధ్యమయ్యే పని కనిపించట్లేదు. సో ఏదేమైనప్పుడు కూడా ఓవైపు చర్చలు అంటూ మరోవైపు ఇన్ని రకాలైనటువంటి ఎస్కలేషన్స్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. సో ఎస్కలేషన్స్ డీఎస్కలేషన్స్ గా మార్చడానికి ఈ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. వాట్ ఎవర్ ఏదేమైనప్పుడు కూడా ఇటు అమెరికా మాత్రం తన సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఇప్పటికే అమెరికా ఆయుధ నిల్వలు తగ్గాయని చెప్తున్న క్రమంలో మరి ఏప్రిల్ 6 వరకు ట్రంప్ వాయిదా వేయడం అంటే దానికి ఒక వేరే లాజిక్ కూడా అర్థమవుతుంది. ఈ రక్షణ రంగ నిపుణులను, అక్కడ ఫ్యాక్టరీలను, ఇంజనీర్లను, వాళ్ళ కర్మాగారాలకు కూడా ఆర్డర్ చేశాడు ఎక్కువగా మందుగుండు సామాగ్రిని తయారు చేయమని. సో అప్పట్లోపు ఇంకేమైనా ఆయుధాలను సమకూర్చుకొని, మందుగుండు సామాగ్రిని సమకూర్చుకొని మళ్ళీ స్ట్రైక్స్ కి బయలుదేరుతారా అనేది కూడా పరిస్థితి ఒక రకంగా వాదన వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. సో చూడాలి మరి యుద్ధం ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, ఎప్పుడు ముగుస్తుందని దానికి మాత్రం స్పష్టత లేదు ప్రస్తుతానికి. ఎస్, థ్యాంక్ యూ రామ్దాస్. మొత్తానికి ఇటు యుద్ధం ఆగుతుందా లేదా అనేది ఇప్పుడు సెకండరీ డిస్కషన్గా మారిపోయింది. ట్రంప్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు పాస్ చేస్తున్నారు, ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్గా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ రైజ్ చేస్తున్న ఒక అంశంగా మారింది. అయితే యుఎస్ ప్రచురిస్తున్న కథనాల ప్రకారం ఇది ట్రంప్ ఒక వ్యూహాత్మకంగా తీసుకున్న బ్రేక్గా మనకు అర్థమవుతోంది. సో కావాలనే టైం తీసుకొని వాళ్ళు ఇంకా సంసిద్ధమవుతున్నారా ఈ వార్ను ఇంకో లెవెల్కు తీసుకువెళ్ళడానికి అనే కోణంలో సైతం ప్రపంచం ఇప్పుడు క్వశ్చన్ చేస్తోంది. ఈ వార్ ఎన్ని రోజులు కొనసాగుతోంది, దీని ఎఫెక్ట్ కేవలం ఇరాన్ మీదే అయితే మాత్రమే ఉండదు, మొత్తం వరల్డ్ వైడ్గా దీని ఎఫెక్ట్ మనకి కనిపించబోతోంది. సో దీనికి సంబంధించి ట్రంప్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది సైతం వేచి చూడాలి. Total flight. They're not fools. They're very smart, actually, in a certain way. And they're great negotiators. I say they're lousy fighters, but they're great negotiators. They are begging to work out a deal. I don't know if we'll be able to do that. I don't know if we're willing to do that. They should have done that 4 weeks ago. They should have done it 2 years ago. Or they should have done it when we first came into office, because
2 years ago, they had free reign under Biden. Sleepy Joe, worst president in the history of our country. What he allowed to happen to our country at the borders, and even with a thing like this. But not just him. Every president for 47 years, every president should have done this. They should have done it a long time ago, because you cannot give lunatics a nuclear weapon, and they would have had a big one. It stopped really when we did the B-2, but even before that, the Barack Hussein Obama, what he did where he gave them the Iran nuclear deal, gave them free will toward a nuclear weapon. Basically, he chose Iran over Israel and others that didn't want him to do it. But I terminated